హలో వ్యూవర్స్, ధనుర్మాసం మొత్తం అంతా పెట్టిన గొబ్బెమ్మల్ని గోడకి పిడకలు కొట్టి ఆ పిడకల్ని ఎలా అయితే స్టోర్ చేస్తామనేది చూపించేస్తానండి ఈ వీడియోలో. మధ్యాహ్నం 12 లేదా 1 గంట 1:30 ఆ టైంలో తీస్తామండి గొబ్బెమ్మలు. ఉదయం పెట్టిన గొబ్బెమ్మలు ఆ టైంకి తీసి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాం. మొత్తం ఓవరాల్ అన్నీ కూడా మనకేంటి అంటే ఒక గోడ దగ్గర కొట్టుకుంటే త్వరగా గోడ వేడికి ఈ పిడక అనేది ఎండుతుంది అని చెప్పి గోడకు కొట్టుకుంటాము. కొంతమంది ఏంటి అంటే గోడలు అవైలబుల్గా లేని వాళ్ళు ఒక చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క పేర్చేసి చెక్క మీద కొట్టేస్తారండి. నేనైతే ఇట్లా మా ఇంటి ఎదురుకుండానే గోడ అది ఉంది. సో ఆ గోడకి ఇట్లా పిడకలైతే కొట్టేశాను. అదిగో చూడండి, చక్కగా ఒక ఇవాళ కొట్టింది ఒక 4-5 రోజులకి ఎండుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఇట్లా మనం ఏం కష్టపడక్కర్లేదండి. జస్ట్ పిడక పట్టుకుంటే చాలు, ఊడొచ్చేస్తుంది చేతిలోకి. ఇన్ కేస్ రాకపోతే అవి ఇంకా ఎండాలని అర్థం. ఈ ధనుర్మాసం మొత్తం కూడా మేము ఆవు పేడ ఒక గోశాల నుంచి అయితే తెచ్చుకున్నామండి. ఇక్కడ ఆవులు 4-5 ఆవులు ఉన్నాయండి. ఇక్కడ మేము ఈ పలానా టైంకి వస్తాం అంకుల్ అని చెప్పి వెళ్ళి ఒక కవర్ అయితే ఇస్తాను. అంకుల్ వాళ్ళు ఆ కవర్లో పెట్టేసి ఉంచుతారండి. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు రేపటికి ఇంకో కవర్ ఇస్తాను. అట్లా వాళ్ళు కవర్లో తీసి పెడుతూ ఉంటారు. నేనైతే 2 డేస్కి వన్స్ వెళ్ళి తెచ్చుకున్నానండి. ఇంకా లాస్ట్ సందిగొబ్బెమ్మలు కదా అని చెప్పి 2 కవర్స్ తెచ్చుకున్నాను. ఎందుకు అంటే భోగి రోజు ఉదయం పెట్టాలి, మళ్ళీ భోగి రోజు సాయంకాలం సందిగొబ్బెమ్మలకి, అలాగే సంక్రాంతి పండుగ రోజు తొక్కుడు గొబ్బెమ్మలకి కావాలి అంటే 2 కవర్లు కావాలండి. అందుకని వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా మా యోగి అయితే ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది. యోగి మధ్యాహ్నం పూట స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మేము వచ్చామనుకో చాలా గోల్ చేసేస్తుందండి. ఇంకా అందుకని చెప్పి యోగి మధ్యాహ్నం పూట స్కూల్కి వెళ్తే 3 o'clockకి దాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఆవు పేడ తీసుకుని వెళ్తాము. ఓకే, స్కూల్కి వెళ్ళకపోతే మాతో పాటు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ అంకుల్ అంటున్నారు, రా ఇంక ఈ రోజే కదా, రేపటి నుంచి రావు కదా, మహాలక్ష్మికి మేత పెడదు కానీ. ముందైతే కొంచెం భయపడింది. ఇది ముందున్న ఆవు పేరు మహాలక్ష్మి అండి. సో యోగి ఏంటంటే మహాలక్ష్మి అని చెప్పి అంటది. ఇగో ఇంకా అక్కడ మేత అయితే పెట్టిస్తున్నారండి. మేత పెడతంటే లాగేసుకుంటుందంట. నువ్వు కూడా రా అని చెప్పి నన్ను కూడా పట్టుకుని చక్కగా అది చాలా చెయ్యి పట్టుకోమని చెప్పి పెట్టిందండి. కాకపోతే పిల్లలకి మనం గోశాలలు ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చక్కగా ఆ రోజు మహాలక్ష్మికి అయితే మేత పెట్టిందండి. అది లాగేసేటప్పటికి అమ్మ చూడు మా ఎలా తినేస్తుంది అని చెప్పి అంటుంది. ఇంకా ఇట్లా మా సంక్రాంతి పండుగకి ఆవు పేడ ఈ గోశాల నుంచి తెచ్చుకున్నామండి. అదిగోండి మహాలక్ష్మికి దండం పెట్టేసుకుని కొంచెంసేపు మహాలక్ష్మితో మాట్లాడి అది తింటాం అయిపోవచ్చిందట. అక్కడ ఇంకో జాడు ఉంటే అది తీసుకుని వెళ్ళి పెట్టడానికి మొత్తానికి ధైర్యం అయితే చేసి వెళ్ళి ఆ జాడు పెట్టిందండి. ఈ సంవత్సరం ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ గోశాలలో ఆవు పేడ తెచ్చుకుని రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టుకుని చక్కగా పూజ చేసుకున్నామండి ఆ దేవుడి దయ వల్ల. మా యోగి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో మా వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి